అతని మీద ఉన్నటువంటి మతముద్ర చిరాకు పుట్టింది జనాలకి. ఉమ్, అంటే హిందువులేమో ఉమ్, తను క్రిస్టియన్ కాబట్టి హిందువుల అంశంలో పట్టించుకోలేదని ఫీల్ అయ్యాడు. అవును. క్రిస్టియన్స్ ఏమో ఇతనేంటి మన మతంలో ఉంటూ పద్దాక తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తున్నాడే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఉమ్, ముస్లిమ్స్ ఏమో ఉమ్, భారతీయ జనతా పార్టీతో ఎంగేజ్ అవుతున్నాడు ఇతనే ఫీల్ అయ్యారు. ఉమ్, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. ఉమ్, కాబట్టి ఇందులో ఏ ఈక్వేషన్ కరెక్ట్ అనుకోవాలా? ఉమ్, సింపుల్ లాజిక్ ఏంటంటే అక్కడ ముగ్గురు కలవటం వల్ల ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది. ఉమ్, నెంబర్ 1, గతంలో నేను మొన్న కూడా చెప్పినట్టే తెలుగుదేశం మీద కోపంతో ఉమ్, జనసేనాని గెలవడన్న ఉద్దేశంతో ఉమ్, జన సైనికులు అటు ఓట్లేశారు. ఉమ్, భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీ మీద కోపంతో తమ పార్టీ ఎలా గెలవదు కదా అని చెప్పేసి జగన్ కోట్లేశారు. ఉమ్, అదొక 5% వెనక్కి వెళ్ళిపోయింది. ఉమ్, ఉమ్, ఇంకొక 5% ప్రభుత్వ వ్యతిరేకత. అవును. ఈ ప్రభుత్వ వ్యతిరేకతలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉమ్, అట్లాగే తటస్థులు ఉన్నారు. ఉమ్, తటస్థులు 2-3% ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు 2%. ఉమ్, ఈ 5% అవతలకి వెళ్ళింది. ఉమ్, ఇప్పుడు 10%లో 5 అటు 5 ఇది. ఉమ్, సింపుల్ లాజిక్ అది. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటే మత రాజకీయాల్లో కుల రాజకీయాలు చేయడంలో న్యూట్రాలిటీ కంప్లీట్గా మిస్ అయిందా గత నాయకులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట వాస్తవం. అది ఎక్కడ తేడా వచ్చిందంటే మనమే